వాషింగ్టన్ డీసీలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్జీనియాలోని అప్షర్మ్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన మెగా ఈవెంట్కు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన 7,000కు పైగా మంది ప్రవాసీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు తిరోక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచులు సామూహికంగా పాడుతూ చప్పట్లు కొడుతూ కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ లయబద్ధంగా కదులుతుంటే ఆడిటోరియం అంతటా సందడి వాతావరణం నెలకొంది. ఇక భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తమ సంస్కృతి సాంప్రదాయాలు మరవకూడదని, భావితరాలకు వారసత్వంగా అందించాలని అన్నారు జూపల్లి కృష్ణారావు. చేసినటువంటి ఆడబిడ్డలందరికీ, అక్కజనులందరికీ, ఆడపడులందరికీ ఈ శుభ సందర్భం మీ అందరికీ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులందరికీ, విశ్వేశ్వరానికి ఇతర ఆర్గనైజేషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నేను హైదరాబాద్ లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా అర్థం కావడం లేదు. మీరందరూ కూడా మీ మీ మేధాశక్తితో సప్త సముద్రాలు దాటి అమెరికాకు వచ్చి మీ కాళ్ళ పైన మీరు బతుకుతూ ఇలా భారతదేశ చరిత్రలో భారతదేశ సంఘటిత శక్తిగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా మీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించారు. మరి బతుకమ్మ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మా అమ్మలు, ఆడబిడ్డలు, అమ్మలంతా కూడా ఈ బతుకమ్మ సందర్భంలో ఆనాడు చెరువుల కాడికి పోయి, గుట్టల కాడికి పోయి బంతి పూలు, చామంతి పూలు, గురుగు పూలు రకాలు తెచ్చి అన్ని పీల్చి కూడా మన ఆనాడు బొడ్డెమ్మ అనేది బతుకమ్మ కంటే ఎక్కువ బొడ్డెమ్మగా ప్రచారం ఉండేది. మరి ఈనాడు బతుకమ్మ పండుగ అనేది ఒకనాడు చేసినటువంటి ఆడబిడ్డలందరికీ, అక్కజనులందరికీ, ఆడపడులందరికీ ఈ శుభ సందర్భం మీ అందరికీ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులందరికీ, విశ్వేశ్వరానికి ఇతర ఆర్గనైజేషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నేను హైదరాబాద్ లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా అర్థం కావడం లేదు. మీరందరూ కూడా మీ మీ మేధాశక్తితో సప్త సముద్రాలు దాటి అమెరికాకు వచ్చి మీ కాళ్ళ పైన మీరు బతుకుతూ ఇలా భారతదేశ చరిత్రలో భారతదేశ సంఘటిత శక్తిగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా మీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించారు. మరి బతుకమ్మ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మా